దేశంలోనే అతిపెద్ద అలయన్స్ పార్టీ. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఆ పార్టీలదే ప్రధాన పాత్ర. అదే ఎన్డీఏ. దేశంలో వరుసగా మూడోసారి దేశంలో అధికారంలోకి వచ్చింది ఎన్డీఏ కూటమి. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ రాష్ట్రాల్లోనూ అధికారం చేజిక్కించుకుంది. అభివృద్ధి ఎలా ఉన్నా నేరాలకు అడ్డ బీజేపీ పాలిత రాష్ట్రాలు మారడం చర్చనీయాంశంగా మారింది. టాప్ 10లో 9 బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పాలిత రాష్ట్రాలే ఉన్నాయి. హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, దాడులు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు ఇలా అనేక రకాల హింసాత్మక ఘటనలతో ఆయా రాష్ట్రాల శాంతి భద్రతలు ప్రశ్నార్థకంగా మారాయి. జాతీయ నేర గణాంక సంస్థ 2024 రిపోర్టును విడుదల చేసింది. తలసరి నేరాల్లో టాప్ 10 రాష్ట్రాల లిస్టు తీస్తే అందులో 9 రాష్ట్రాల్లో ఎన్డీఏనే అధికారంలో ఉంది. అందులో టాప్ లో ఉంది ఉత్తరప్రదేశ్. అధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హత్యలు, అరాచకాలు, నేరాలు ఎక్కువే. రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో పోలీస్ యంత్రాంగం నేరాలను ఏరివేస్తున్నా ఆ సంఖ్య మాత్రం తగ్గడం లేదు. దాంతోనే నేరాల్లోనూ దానిది అగ్రస్థానం ఉంది. ఈ రాష్ట్రంలో ఒక్కొక్కరిపై సగటున 7.4 నేరాలు ఉన్నట్టు నివేదికను బట్టి అర్థమవుతుంది. నేరాల జాబితాలో అధికంగా దొంగతనాలు, హింసాత్మక దాడులు, మత ఘర్షణలు ఉన్నాయి. రెండో స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ఉంది. ఈ రాష్ట్రంలోనూ కాషాయ పార్టీ అధికారంలో ఉంది. ఇతర దేశాలతో సరిహద్దు కలిగి ఉండడం ఈ రాష్ట్రంలో తలసరి నేరాలు 5.8గా రికార్డయ్యాయి. నేరాలు పెరిగిపోవడంతో రాత్రిళ్లు బయట తిరగడాన్ని కొన్ని ప్రాంతాల్లో నిషేధించారు. ఇక్కడ పిల్లల లైంగిక వేధింపులు, బాల కార్మికుల నేరాలు ఎక్కువగా ఉన్నట్టు రిపోర్ట్లో పేర్కొన్నారు. ఇక మూడో స్థానంలో జార్ఖండ్ ఉంది. ఇక్కడ ఇండియా కూటమిలోని జేఎంఎం అధికారంలో ఉన్నది. తలసరి నేరాలు 5.3గా నమోదయ్యాయి. మావోయిస్టుల దాడులు, మైనింగ్ మాఫియా నేరాలకు ప్రధాన కారణంగా చెప్తున్నారు. 4వ స్థానంలో మేఘాలయ ఉంది. ఇక్కడ ఎన్డీఏ మిత్రపక్షం నేషనల్ పీపుల్స్ పార్టీ అధికారంలో ఉన్నది. తలసరి నేరాలు 5.1గా రికార్డయ్యాయి. గిరిజన ప్రాంతాల్లో తరచూ అల్లర్లు జరుగుతున్నాయి. తలసరి నేరాల సంఖ్య 5తో ఢిల్లీ 5వ స్థానంలో ఉంది. దేశ రాజధానిలో రేప్లు, స్థానికంగా దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి పేర్కొంది. రాజకీయ అస్థిరత్వంతో అస్సాంలో క్రైమ్ రేటు పెరిగిపోతోంది. దాంతో రాష్ట్రంలో నేరాల సంఖ్య 4.4గా రికార్డ్ అయింది. జాతుల మధ్య వైరుధ్యం, భూ తగాదాలు కూడా నేరాల సంఖ్య పెరిగిపోవడానికి ప్రధాన కారణంగా జాతీయ నేర గణాంకంగా సంస్థ పేర్కొంది. మరోవైపు మావోయిస్టుల ప్రాబల్యం, గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న హింసలతో ఛత్తీస్గఢ్ 7వ స్థానంలో నిలిచింది. ఇక్కడ కూడా బీజేపీ అధికారంలో ఉంది. ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ స్థానికంగా పటిష్టంగా లేదన్న వాదనలు ఉన్నాయి. వ్యవస్థీకృత నేరాలు అధికంగా ఉండడంతో హర్యానాలో క్రైమ్ రేటు 3.8గా రికార్డ్ అయిందని జాతీయ నేర గణాంక సంస్థ పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో లైంగిక వేధింపులు, హత్యలు, భూ తగాదాలతో ఒడిశాలో తలసరి నేరాలు 3.8గా నమోదయ్యాయి. దీంతో ఒడిశా 9వ స్థానంలో ఉంది. జాతీయ నేర గణాంక సంస్థ పేర్కొన్న లిస్టులో 10వ స్థానంలో ఉంది తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. గృహహింస, సైబర్ క్రైమ్, ఆర్థిక నేరాలు ఎక్కువగా జరుగుతున్నట్టు సంస్థ పేర్కొంది. ఇక్కడ ఎన్డీఏ మిత్రపక్షం టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఉంది. ఏపీలో తలసరి నేరాలు 3.6గా రికార్డయ్యాయని రిపోర్ట్లో పేర్కొంది.